క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. మనము ఈ రోజున సజీవులకు ఉన్నామంటే ఆయన మనకిచ్చిన కృప. మనము తింటున్నామంటే ఆయన యొక్క కృప. చాలా మంది వ్యక్తిగతంగా ఇచ్చులుగా మాట్లాడతారు, ఇచ్చులుగా ఉంటారు. కానీ దేవుడు నాకు యొక్క ఉద్యోగం ఇచ్చున్నాడంటే అది నా యొక్క జ్ఞానం వల్ల కాదు, కానీ దేవుడు నాకు యొక్క ఉద్యోగాన్ని ఇచ్చి ఉన్నాడు. యొక్క 3 పూటలు నేను తింటున్నానంటే దేవుడే నాకు ఇచ్చి ఉన్నాడు. యొక్క పని చేయడానికి నాకు పని ఇచ్చున్నాడంటే దేవుడే నాకు ఇచ్చున్నాడని చాలా మంది చెప్పరు. ఎలా మీరు ఉద్యోగం వచ్చిందంటే నేను బాగా చదువుకున్నానని అంటారు. దేవుడే నాకు జ్ఞానం ఇచ్చిన, ఆ జ్ఞానంలో నేను చదువుకొని యొక్క ఉద్యోగం నాకు వచ్చింది. నేను ఇలాగ నేను సంతోషంగా ఉన్నానంటే, కొంతమంది చాలా మంది ఏమంటారంటే నేను బాగా పనికి పోతాను, నేను బాగా ఉంటానంటారు. కానీ దేవుడు నన్ను కాపాడి ఆయన కృపను బట్టి నేను 3 పూట్ల తినడానికి నాకు కృపను ఇచ్చున్నాడు. అదే రీతిగా ఆయన కృప లేనిది మనం ఏమీ చేయలేము. ఒక్క రోజు కూడా మనము సజీవులు అక్కడ ఉండలేము. ఒక మాట చూసినట్లయితే, ఒక కోడి యొక్క తన పిల్లలు చూసినట్లయితే తన తల్లి దగ్గర ఉన్నప్పుడే దానికి ఒక కాపుదల. ఎప్పుడైతే తన తల్లి నుంచి దూరంగా పోతుందో అప్పుడు ఆ యొక్క కోడి పిల్లలకి రక్షణ ఉంటుందా? ఉండదు. ఎలా ఉండదంటే ఆ యొక్క క్రూర మృగములు, గద్దలు కాని వాటిని తినడానికి ఆస్కోని ఉంటుంది. ఎప్పుడైతే తన యొక్క తల్లి దగ్గర ఉంటుందో ఆ యొక్క కోడి పిల్ల, ఆ యొక్క తల్లి తన రెక్కలతో ఆ యొక్క కోడి పిల్లను కప్పుకొని దాన్ని కాపాడుతుంది. అదే రీతిగానే మనం వ్యక్తిగతంగా మనం హెచ్చులకు పోయి మనము లోకంలో కలిసిపోకుండా ఏ క్షణమైనప్పటికీ కూడా, ప్రతి క్షణమైనప్పటికీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తమే నాలో జరగాలి, ఆయన యొక్క కృప నాలో ఉండాలి, ఆయన కృప నాతో ఉండాలని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, దేవుడు ఆయన యొక్క కృపతో నిన్ను కాపాడి ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడుగా నీడగా ఉండి ఆయన యొక్క సన్నిధి నీకు తోడుగా వస్తుందని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన. మహామౌన మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు. మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.